ఇప్పటికి కూడా there is a lot of possessiveness attached to love. అంటే when you love something, you should get angry if that person goes with another person. అన్న ఒక కాన్సెప్ట్ కన్వెన్షనలీ దట్స్ వాట్ ఈస్ యాక్సెప్టెడ్. అవునా కదా? దానివల్ల చాలా క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. యాసిడ్ ప్రేమించి ఒక అమ్మాయిని అమ్మాయి ఒప్పుకోలేదనో లేకపోతే ఇంకెవరితోనో అక్కడ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. ఇట్స్ నాట్ జస్ట్ లవ్. ఇప్పుడు అబ్సెసివ్ గా అమ్మాయి అంటే ఇష్టం వచ్చింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందో మీ ఈగో దెబ్బతింటం వలన దాని మీద పగ తీర్చుకోవడానికో లేకపోతే నాకు దొరకకపోతే ఎవరికి దొరకకూడదు అనే ఇలాంటి వేరే రకమైన ఎమోషన్ మిక్స్ అయ్యి యాసిడ్లు ఇలాంటివి అవుతాయి. బట్ దట్ కెనాట్ బి, బికాస్ బై డెఫినేషన్ మీరు అంతగా ప్రేమించిన అమ్మాయిని డిస్ట్రాయ్ చేయని ఎందుకు అనుకుంటారు మీరు? అప్పుడు అది పోయి వేరే ఎమోషన్ వచ్చింది. బికాస్ మీరు యూ కుడ్ టేక్ రిజెక్షన్. సో దట్ ఓవర్ పవర్ రిజెక్షన్ చేసినప్పుడు ఎనీబడి రిసార్ట్స్ టు వైలెన్స్ వాళ్ళ ఇది బట్టి. సో ప్రేమకి, లవ్ రిలేషన్షిప్ కి, పెళ్లికి 3 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్